ఓం నమ శివాయ. శరణు తండ్రి, శరణు పరమేశ్వర. పాహి మాం పాహి. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకొని కూర్చోగానే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అందులో ఒక వ్యక్తి కొద్దిగా మార్పు వచ్చింది. ముఖాన నామం పెట్టుకొని ఉన్నాడు. కస్తూరి తిలకం బాగా ధరించి ఉన్నాడు. భుజాల మీద కూడా శ్రీవారి నామం ఉంది. అతను భక్తుడుగా ఉన్నాడు. అతను లేచి, గురువుగారు, మీరు అహింస పరమధర్మ అన్నారు. మరి అహింస చేయకుండా ఎలా జీవించేది అని అడిగాడు. అహింస అంటే నీ దృష్టిలో ఏది హింస, ఏది హింస కాదు చెప్పు నాయన అన్నాడు సత్యనిష్ఠుడు. గురువుగారు, నేను పువ్వులు కోస్తుంటే ఆ పూల చెట్టు నన్ను, నేను అతి పవిత్రంగా తెల్లారితో లేచి నా పువ్వులను పూజించి ఆనందిస్తుంటే నా బిడ్డల్ని కోసేస్తున్నావే అంటుంది. ఏం చెయ్యాలి? చూడు నాయన, పువ్వులు పూచేది పరమాత్మని పాదాల చెంత చేరడానికి. కనుక ఆయన పాదాల దగ్గర పెట్టేటప్పుడు నువ్వు చెప్పు పువ్వులకి ఏమని చెప్తావు? నేను నిన్ను కోస్తున్నది, నిన్ను తీసుకుంటున్నది నీ యొక్క పవిత్రమైనటువంటి ఆ పరమాత్మని పాదాల దగ్గర పెట్టడానికి, కానీ నేనేం నిన్ను పాడు చేయటం లేదు అని చెప్పు. సంతోషిస్తాయి, ఆనందిస్తాయి. లేదు, మా యొక్క కుల స్త్రీలు, మా తల్లి, మా అమ్మ, మా నాయన ఉన్నారు, వాళ్ళ పాదచేయ సేవకు నేను తీసుకెళ్ళాను. ఒక మంచిది, అది కూడా తీసుకెళ్ళి. నా శ్రీమతి, నా అర్ధాంగి తలలో పెట్టుకోవాలనింది, ఇంకో దానికి కూడా తీసుకెళ్ళి. సిగలో ఉండడం కంటే నాకు మరీ ఆనందం లేదు కదా. సిగ అంటే అర్థమేమి? ఆకాశం వైపు ఉన్నటువంటి ఒక మహోన్నతమైన జ్ఞానం. స్త్రీలు పూలెందుకు ధరిస్తారు? పువ్వులు అనేటివి సువాసన ఇచ్చేటివి. ఆ సువాసనతో వాళ్ళు పరమాత్మని యొక్క సువాసన ఆస్వాదించారు. అందుకు పువ్వులు. మరి ఆ పరమాత్మ ఎవరు? భర్తలో ఉన్నాడు. భర్తలో పరమాత్ముడే ఉన్నాడు. భార్యకి భర్తే దైవం, భర్తే భార్యకు దేవత. ఒకరినొకరు ఉంచుకోవడానికి, ఒకరినొకరు సంతోషపరచుకోవడానికి. ఇప్పుడు నీవు చెప్పావు హింస అని. అవును, నీవు చెప్పినట్లుగా అహింస పరమధర్మ. తర్వాత ఇంకొకటి ఉంది, అహింస ధర్మహింస తదైవచ. అంటే హింస లేకుండా జీవించలేము కొన్ని సందర్భాల్లో. ఉదాహరణకు పాము, తేలు, ఈ దుష్ట జంతువులు వస్తూ ఉంటాయి. అవి మన ప్రాణానికి తీసే సమయానికి మన ప్రాణరక్షణ మన ధర్మం. దీన్ని స్వధర్మం అంటారు. స్వధర్మం అంటే ఏమి? నీవు ముందు రక్షించుకో. నీకు హాని కలిగించే వాళ్ళు ఎవరైనా వస్తే పోరాడు. దైవాన్ని నమ్మకం ఉంటే నీకు విజయం లభిస్తుంది. పాండవులు పరమాత్ముని పక్షాన ఉన్నారు, పరమాత్ముని పాండవుల పక్షాన ఉన్నాడు. ఇద్దరు ఒకరికొకరుగా ఉండడం వల్ల వాళ్ళు జయించారు, దుర్మార్గులు చనిపోయారు. కాబట్టి అటువంటప్పుడు తప్పదు హింస. పాముని తేలి ఖచ్చితంగా చంపాల్సిందే కదా. అవి దుష్టక్రిములు, వాటికి ఏం తెలుస్తాయి? ఏమి తెలియదు. వచ్చి కాటేయడం దాని స్వభావం, కొట్టడం తేలు స్వభావం. నువ్వు ఎన్నిసార్లు మేలు చేయి. తేలుకు మేలు చేస్తే జాముకో పోటీ పడిచిందంట అని ఒక సామెత. తేలుని పట్టుకుని కాపాడాలని ఎత్తుకున్నప్పుడు అది కుట్టానే ఉందంట. మళ్ళీ కుట్టింది. ఒక అజ్ఞాని తేలు పుట్టుకుంటా అంటే నువ్వు పోతావురా అన్నాడు ఇంకొకడు స్నేహితుడు. ఇలాగా ఎవరికి మేలు చేయాలి, ఎవరికి మేలు చేయకూడదు మనం చేయాలి. గ్రహించుకుంటా దుష్టులకు మనం సహాయం చేస్తే వాళ్ళు దుష్ట కార్యాలకే వినియోగిస్తారు, కానీ మంచి కార్యాలకు వినియోగించరు. ఇలాగా హింస చేయకుండా మనం ఉండలేము. అది ఇప్పుడు ధర్మహింస. నీ ప్రాణానికి హాని కలిగే సమయంలో నీ యొక్క కుటుంబం, నీ భార్య బిడ్డలు కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే. నీ తల్లిదండ్రులు కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే. నీ మీద ఎవరెవరు ఆధారపడి ఉన్నారు? ఈ యొక్క సంసారం అనేటువంటి కర్మయోగం చేస్తున్నావు. మనందరూ కర్మయోగం చేసేవాళ్ళు, భార్య బిడ్డలు ఉండేవాళ్ళందరూ యోగులుగానే ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా అహంకారులుగా మారిపోయి కుటుంబాన్ని అల్లకల్లోలం చేసుకోకూడదు. కుటుంబం ప్రశాంతంగా జరిపేలాగా చూసుకునే వాళ్ళే తెలివైన వాళ్ళు, జ్ఞానులు అంటారు అని చెప్పగానే ఆ వ్యక్తి, గురువుగారు, నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీరు చెప్పినటువంటిది అహింస పరమధర్మ, అహింస ధర్మహింస తదైవచ. శరణు తండ్రి, శరణు. ఓం నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమో నమ.